సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు. మెట్రోకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాము రాజీనామా చేయడానికి సిద్దమని, మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నన్ను తరిమి కొడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని, తాను బీఆర్ఎస్ కార్యకర్తను కాదని బీజేపీ కార్యకర్తనని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దమ్ముంటే తనను అడ్డుకోవాలని, నన్ను తరిమి కొట్టే వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలేదని హెచ్చరించారు. ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారి ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖిత పూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా, మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నాడు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొడిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. రేవంత్ రెడ్డి